సార్ ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టెక్నికల్‌గా అది ఎక్కడి నుంచి వచ్చింది? మనం సొంతంగా మనం తయారు చేసుకున్న అది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి? క్యాండిల్ స్టిక్స్ అనేది అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాదు. హ్మ్. క్యాండిల్ స్టిక్స్ అనేది ఫస్ట్ రైస్ ట్రేడింగ్ కోసం లాంగ్ బ్యాక్ జపాన్‌లో వాడారు. రైస్ ట్రేడింగ్ కోసం. అది జపాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్‌లో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో రకాలు ఉంటాయి. అన్ని రకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఫస్ట్ జపనీస్ నుంచే మనకు వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి జనరల్‌గా మనకి టెక్నికల్ అనాలిసిస్‌లో క్యాండిల్ స్టిక్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇది అందరికీ తెలిసిందే. అది కాకుండా ఇంకా మనకి క్యాండిల్ స్టిక్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. లైక్ డోజీ అని, హ్యామర్ అని, ఇన్వర్టెడ్ హ్యామర్ అని, ఇలా రకరకాల క్యాండిల్స్ ఉంటాయి. దాంతో పాటు ఒక 2 క్యాండిల్స్ ని కలిపితే ఒక ప్యాటర్న్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో 3 క్యాండిల్స్ ని కలిపితే ఒక ప్యాటర్న్ అవుతుంది. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని కూడా ట్రేడింగ్ చేస్తారు. ఎలా సార్, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఒక ప్యాటర్న్ అనమాట. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఓకే, ఈ ప్యాటర్న్ వస్తే అక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుంది అని, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది వస్తే అక్కడి నుంచి మార్కెట్ పడుతుంది అనేసి. అయితే చాలా మంది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నేర్చుకున్నప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనే ఒక ప్యాటర్న్ ఉందనుకోండి, మీరు బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు పాజిటివ్గా ఎంటర్ అవుతారు. ఓకే, బై చేద్దామని బై చేస్తారు. మీరు బై చేయగానే పైకి వెళ్ళి ఇన్వర్టెడ్ హ్యామర్ పడుతుంది. కొంచెంసేపటికే ఇన్వర్టెడ్ హ్యామర్ పడుతుంది. ఇప్పుడు నేను ఇన్వర్టెడ్ హ్యామర్ పడిందని నేను ప్రాఫిట్ బుక్ చేయాలా, కింద బుల్లిష్ ఎంగల్ఫింగ్ లో ఉంది కదా అని నేను ట్రేడ్ కంటిన్యూ చేయాలా? ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉంది కాబట్టి కొన్నిసార్లు అది హ్యామర్ వచ్చినా సరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ హ్యామర్ వచ్చింది కదా అని ఇంకో ట్రేడర్ ఏం చేస్తాడు, సెల్ చేస్తాడు, వాడు లాస్ అయిపోతాడు. లేదా హ్యామర్ స్ట్రాంగ్ గా ఉంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు హ్యామర్ కరెక్టా, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కరెక్టా? ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. అయితే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఎప్పుడూ కూడా పర్టికులర్ గా రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర మాత్రమే అప్లై చేయాలి. ఇన్ బిట్వీన్ జర్నీలో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం అప్లై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు 100 రూపీస్ నుంచి ఒక 110 రూపీస్కి వెళ్ళింది. 110లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మీకు అర్థమైంది, ఓకే ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అక్కడ మీకు రివర్సల్ ప్యాటర్న్ కావాలి. అది బేరిష్ హరామీ అవ్వచ్చు, బేరిష్ ఎంగల్ఫింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. రెసిస్టెన్స్ పాయింట్ లో మీకు ఒక రివర్సల్ ప్యాటర్న్ పడితే అప్పుడు మీరు ఆ ప్యాటర్న్ ని స్టాప్ లాస్ పెట్టేసుకుని మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా సపోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఓకే సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓకే ఈ సపోర్ట్ నుంచి పైకి వస్తున్నప్పుడు సపోర్ట్ దగ్గర మనకి పాజిటివ్ ప్యాటర్న్ కావాలి. అది బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ, బుల్లిష్ హరామీ కానీ, ఏదన్నా కానివ్వండి. ఎప్పుడైతే మీకు ఆ పాజిటివ్ ప్యాటర్న్ సపోర్ట్ దగ్గర దొరుకుతుందో అప్పుడు ఆ ప్యాటర్న్ స్టాప్ లాస్ పెట్టి మళ్ళీ మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఇన్ బిట్వీన్ ఎన్ని ప్యాటర్న్స్ పడినా మనం లెక్క చేయకూడదు.